మరి ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ మాట. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చాలండి. ఈ వాక్యాన్ని నేను అయ్యగారు ఎఫ్ఎస్సి పత్రికల ధ్యానాల్లోంచి నేను రాసుకున్నాను, చెప్తా ఉంటే. అయితే ఇక్కడ అంటాడు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు అని మాట్లాడతాడు ఇక్కడ. అయితే విశ్వాసికి దేవుని ప్రేమ యొక్క గ్రహింపు ఖచ్చితంగా కావాలి. దేవుని యొక్క దైవత్వాన్ని, ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగినప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మంచి అనుభవాలు మనకు తోడవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ అంటాడు, క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఖచ్చితంగా విశ్వాసి ఎరిగి ఉండాలి. దేవుడు ఎంత ప్రేమించాడు, ఇక్కడ చక్కగా ఒక 4 మాటల్ని ఇక్కడ దేవుడు రాయటం జరిగిందనమాట. ఏంటంటే, క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, దాని పొడవు, దాని ఎత్తు, దాని లోతు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలం? దేవుని ప్రేమ యొక్క వెడల్పును ఎలా కొలవగలం? దాని పొడవును ఎలా కొలవగలం? ఎత్తుని, లోతును ఎలా తెలుసుకోగలం అంటే లేఖన ఆధారాల ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం అన్నమాట. అయితే విశ్వాసి క్రీస్తు ప్రేమను ఎక్కడ అర్థం చేసుకోగలడు అంటే, కలువరి శిలువలో ఆయన మన కొరకు చేసిన రక్షణ కార్యాన్ని మనం తలంచినట్లయితే, దాన్ని ఎరగగలిగినప్పుడు క్రీస్తు ఎంతలా ప్రేమించాడు, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అనేది శిలువలో మాత్రమే మనం చూడగలం. అయితే ఇక్కడ అంటాడు, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ మాట చదువుతారా? ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చాలండి. ఎలా ప్రేమించాడంటే, భక్తిహీనులమై ఉండగానే ఆయన శిలువలో మన కొరకు ప్రాణాన్ని పెట్టాడంట. క్రీస్తు ప్రేమ ఎలా విశ్వాసికి అర్థమవుతుందంటే, ఆయన ఎలాంటి వారిని ప్రేమించాడంటే, ఆయన నీతిమంతుల్ని ప్రేమించలేదు, గొప్పవారిని ప్రేమించలేదు, ఘనత గల వారిని ప్రేమించలేదు. ఎలా ఉన్నామంటే, ఆయన ఎడల భయభక్తులు కలిగినప్పుడు ప్రేమించలా. ఎలా ప్రేమించాడంటే దేవుడు, మనం భక్తిహీనులమై ఉండగానే ఆయన ప్రేమించాడట. ఆయన మన కొరకు తను తాను అర్పించుకున్నట్లుగా మనం చూడగలం. క్రీస్తు ప్రేమ ఎక్కడ విశ్వాసి చూడగలుగుతాడంటే, ఆ కలువరి శిలువలో ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని, ఆ రక్షణ కార్యాన్ని బట్టి మనం ఆయన ప్రేమను మనం తెలుసుకోగలం. అయితే ఇక్కడ ఒక 4 మాటలు మనం ఇక్కడ చదువుకున్నాం. ఏంటంటే, పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు. ప్రభు యొక్క ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, ఎత్తు, లోతుని మనం అనుకున్నాం కదా. చూద్దాం ఎలా ఆయన దేవుని ప్రేమ యొక్క వెడల్పు ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ మాట చదువుతారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చాలండి. దేవుడంట, దేవుని యొక్క ప్రేమ వెడల్పు ఎంత అన్నప్పుడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. అంటే లోకమంతా కూడా దేవుని ప్రేమ ఆవరించి ఉన్నది. ఆ ప్రేమ యొక్క వెడల్పు ఎంత అంటే లోకానికి సరిపోయే అంత. దాన్ని ఎలా కొలవగలము అంటే, లోకమంతటిని కూడా దేవుడు ప్రేమించాడంట.
లోకంలో ఉన్న ప్రతి వారిని ప్రేమించాడంట. ఎవరిని కూడా ఆయన తక్కువగా చూడాల, అందరినీ కూడా ప్రేమించినట్లుగా చూడగలం. దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు ఎంత అంటే ఎంతో. ఆ ప్రేమ యొక్క వెడల్పుని కొలవడానికి ఏ యొక్క పరికరం కూడా సరిపోదు. అది ఎంతోనంట. దేవుడు ఎంతో ప్రేమించాడు కనుక నీలాంటి ఇందాక అనుకున్నాము, భక్తిహీనులమై ఉండగానే ప్రేమించాడంట. ఆ ప్రేమ ఏం చేసిందంటే మన భక్తిహీనతను కూడా క్షమించడానికి కారణమైంది. ఈ ప్రేమ ఎంతో ప్రేమించాడంట. ఆ ఎంతో ప్రేమ యొద్ద మన భయంకరమైన పాపాలేవి కూడా కనిపించకుండా పోయాయి. మన భయంకరమైన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. అయితే ఇక్కడ దేవుని ప్రేమ యొక్క వెడల్పు అంటే ఆయన లోకమంతా ఆవరించి ఉన్నది. ఈ ప్రేమ ఎంత అంటే లోకమంతా కూడా, దీని వెడల్పు ఎంత అంటే లోకమంతా. అయితే మనం అనుకోవచ్చు దేవుడి ప్రేమ లోకమంతా ఆవరించి ఉంది, అది ఎంతో వెడల్పైనటువంటి ప్రేమ అంటే లోకానికి సరిపోయినటువంటి ప్రేమ అని అనుకున్నాం. అయితే మనం అనుకోవచ్చు ఇందులో ఆయన లోకాన్ని అంతటిని ఎలా ప్రేమించాడంటే ఇందులో ఆయన కులాలని చూడలా, తక్కువ కులాలు ఎక్కువ కులాలు అన్నట్లుగా మనం చూడలా, జాతి భేదాలు చూడలేదు. ఆయన పేదవాడు ధనికుడు అని చూడలేదు, ఎటువంటి అర్హత కూడా ఆయన చూడలేదనమాట. మంచివాడు చెడ్డవాడు అని కూడా ఆయన చూడలేదు. అయితే ఈ ప్రేమ ఎట్లాంటిదంటే, ఈ ప్రేమ ఎంత ఆవరించిందంటే అందరికీ సరిపోయింది. ఈ ప్రేమ, క్రీస్తు ప్రేమ సమస్త మానవాళి పాపమునకు సరిపోయింది. సమస్త మానవాళి పాపమును అంతటిని కూడా ఆయన కప్పివేసింది. ఎంత గొప్ప ప్రేమ! ఈ ప్రేమ ఎంతో వెడల్పైనటువంటి ప్రేమ. దీనికి ఇంత ప్రేమించాడు అనడానికి కూడా సరిపోదు. అయితే దేవుణ్ణి ఎంతో ఆరాధించాలి అనిపించింది నాకు. ప్రభు ఎక్కడ ఆయన యెరూషలేములో ఉన్నటువంటి అక్కడి నుంచి ప్రేమ మన ఇంత మారుమూల ఉన్నటువంటి ఈ ప్రాంతానికి కూడా రాగలిగిందంటే ఈ ప్రేమ యొక్క వెడల్పు ఎంత! ఈ యొక్క ప్రాంతానికి బంజర్ రాగలిగింది, సారపక రాగలిగింది, మారుమూల కోయ ప్రాంతాల్లో కూడా వెళ్ళగలిగిందంటే ఈ ప్రేమ సాధారణమైన ప్రేమ కాదు. ఇది ఎంతో వెడల్పైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ లోకానికి సరిపోయినటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఏం చేసిందంటే నిన్ను నన్ను పట్టుకుంది. ఆ ప్రేమ వెతుక్కుంటూ వచ్చింది. ఈ ప్రేమ తప్పిపోయినటువంటి దేవుడికి దూరస్తులుగా ఉన్నటువంటి నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎంత గొప్ప ప్రేమ! ఆ ప్రేమ ఒకవేళ మన యొద్దకు రాకపోతే, ఆ ప్రేమ అర్హతే చూస్తే, ఆ ప్రేమ జాతిని విభేదాలను చూస్తే, యోగ్యతలు అర్హతలు చూస్తే ఎక్కడ నిలబడేవారం? దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే లోకానికి చాలినంత ఆవరించింది ఆ ప్రేమ. ఇప్పుడు దేవుడిని ఎంతగా ఆరాధించవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ మాట చదువుతారా? ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటి అని సున్నతి పొందకపోవుటి అని భేదము లేదు, పరదేశి అని సింధియుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. చాలండి. ఏ భేదము లేదు. యూదుడని లేదు, అన్యజనుడని లేదు, గ్రీసు దేశస్థుడు అనేది లేదు, మంచివారని లేదు, చెడ్డవారని లేదు. ఈ ప్రేమ అందరినీ ఆవరించిందంట. ఎంత గొప్ప ప్రేమ! దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కనుక నా పాపము కొరకు ఆయన ఏం చేశాడంటే సమస్త మానవాళిని ప్రేమించాడు కనుక ఆ సమస్త మానవాళి పాపమును కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టడం మనం చూడగలం. అయితే ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ మాట చదువుతారా? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. దేవుడు అంటే ఎన్నడూ పక్షపాతి కాలేదంట. అది ఆయన పక్షపాతి కాలేదు కనుకే నువ్వు నేను రక్షించబడ్డాం. ఆయన్ని అందరు అంగీకరించుదరో ఆయన కుమారులుగా అందరినీ అంగీకరించాడంట. ఆయన
అంగీకరించిన వ్యక్తుల్లో ఎవరిని కూడా ఆయన త్రోసివేల అర్హత చూడలేదు, ఆయన యోగ్యత చూడలేదు, ఆయన నీలో ఈ పాపం ఉందని ఆయన ఎత్తి చూపించలేదు. ఆయన ప్రేమ ఏం చేసిందంటే మన పాపాలన్నిటిని క్షమించి ఆయన కుమారులుగా అంగీకరించడానికి కారణమైంది. దేవుడి ప్రేమ ఎంత వెడల్పైన ప్రేమ! ఈ ప్రేమను మనం ఎలా కొలవగలం అంటే కేవలం లేఖన ఆధారంగానే కొలవగలం. ఆ ప్రేమ యొక్క వెడల్పు ఎంత అంటే అది లోకానికి సరిపోయినంత. ఆ ప్రేమ లోకం మొత్తం కూడా ఆవరించినంత. ఇప్పుడు దేవుణ్ణి ఎంత ఆరాధించాలి! ఈ ప్రేమ వెడల్పైన ప్రేమ కనుక అది నిన్ను నన్ను వెతుక్కుంటూ మన యొద్దకు రాగలిగింది, మనం రక్షించబడ్డానికి కారణమైంది. రెండో మాట చూద్దాం, దేవుని ప్రేమ యొక్క పొడవు చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ మాట చదువుతారా? చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలండి. ఈ ప్రేమ ఎలా ఉందంటే దేవుని ప్రేమ యొక్క పొడవు ఎలా ఉంది అన్నప్పుడు ఈ ప్రేమకు ముగింపు లేదంట. దేవుని ప్రేమ యొక్క పొడవు ఎంత అన్నప్పుడు ఈ ప్రేమకు ముగింపు లేదంట. ఈ ప్రేమ ఎలా ఉందంటే శాశ్వత కాలం నిలిచిందంట. ఎంతగా పొడిగించాడు ప్రేమను! మన ఎడల ఆయన కొద్దిగా ప్రేమించలా, ఆయనకి నచ్చినప్పుడు ప్రేమించి నచ్చనప్పుడుగా అలాగ కాదు. ఈ ప్రేమ ఏమైందంటే సదాకాలం కొనసాగించింది, శాశ్వత కాలం కొనసాగించింది. ఎంత గొప్ప ధన్యత! మనం పుట్టక ముందే ఆయన ప్రేమించాడు, మరణం వరకు ప్రేమిస్తాడు, మరణం తర్వాత కూడా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమ నుంచి నువ్వు నేను దూరం అవుతున్నాం, కానీ ఆయన ఎలా ప్రేమిస్తున్నాడంటే తల్లి గర్భమందు రూపు చెందకముందే ఆయన నిన్ను నన్ను ఎరిగాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. మరణం వరకు జీవితకాలం అంతా కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, మరణం తరువాత కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమకు ఎక్కడా ముగింపు లేదు. ఈ ప్రేమ చాలా పొడవైనటువంటి ప్రేమ, ఇది కొనసాగే ప్రేమ. ఈ ప్రేమ యొక్క పొడవు ఎంత అంటే శాశ్వత కాలము. ఈ ప్రేమ యొక్క పొడవు ముగింపు లేదు. ఈ ప్రేమ యొక్క పొడవుకు ముగింపు అనేది, అంతం అనేది ఎక్కడా కూడా లేదు. ఈ ప్రేమ శాశ్వతముగా కొనసాగుతూ ఉంది. ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఎన్నిసార్లు త్రొట్టిల్లాం, ఎన్నిసార్లు పడిపోయాం, ఎన్నిసార్లు అవిధేయులమయ్యాం, ఎన్నిసార్లు భక్తిహీనులమైపోయాం. కానీ ఈ ప్రేమ యొక్క పొడవు శాశ్వతమైనది కనుక, సదాకాలమైనది కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే క్షమిస్తానే ఉన్నాడు, ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు. ఈ ప్రేమ మనల్ని కొంతకాలం ప్రేమించి కొంతకాలం విడనాడట్లేదు. ఆయన ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. శాశ్వత కాలం ప్రేమించాడట. ఇలా ఎవరు ప్రేమించగలరు? అనుకువగా ఉంటే ప్రేమిస్తారేమో, మనుషులకు అనుకువగా ఉంటే, వారికి ఇష్టంగా ఉంటే, తల్లి అయినా తండ్రి అయినా పిల్లలైనా వారికి నచ్చినట్లుగా ఉన్నప్పుడు ప్రేమించగలరు. కానీ దేవుని ప్రేమ లేచినది మొదలుకొని ఎన్నిసార్లు అవిధేయులమైపోతూ ఉన్నాం, తొట్టిల్లుతూ ఉన్నాం, దేవుణ్ణి లెక్కలేనట్లుగా ఎన్నిసార్లు చేస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైనది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ మాట చదువుతారా? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. చాలండి. ఈ ప్రేమ ఎలా ఉందంటేనంట గర్భమందు రూపింపబడక ముందే ఆయన ఎరిగాడంట, ప్రేమించాడంట. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 14వ మాట. కీర్తనల 48:14 అండి. కీర్తనల గ్రంథము, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. తల్లి గర్భమందు మనకు తోడుగా ఉన్నాడు. తల్లి గర్భమందు రూపు చెందక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. మరణం వరకు కూడా, అంటే మన జీవిత కాలం అంతా కూడా ఆయన మనకు తోడుగా ఉండి ప్రేమిస్తూ ఉన్నాడంట. 3వ మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ మాట.
దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష చదవండి 28 అంతే అండి. 8:38 అండి. 30 మరణం చదవండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని. మరణం కూడా అంట దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేయదంట. చూడండి, తల్లి గర్భమందు రూపు చెందక ముందే ప్రేమించాడు, మన జీవితకాలం అంతా ప్రేమించాడు, మరణం తర్వాత కూడా ప్రేమించాడు ఆయన. మరణం కూడా దేవుని ప్రేమ నుంచి విడుదల చేయదండి. ఎంత గొప్ప, ఎంత పొడవైనటువంటి ప్రేమ ఇది! ఎంత సదాకాలం ప్రేమించే ప్రేమ అంటే మన జీవితానికి చాలినంత ప్రేమ ఇది. తల్లి గర్భమందు రూపు చెందక ముందే ప్రేమించి, జీవితకాలం ప్రేమించి, మరణం తర్వాత కూడా ప్రేమించాడంటే ఎలాంటి శాశ్వత కాలమైన ప్రేమ! ఈ ప్రేమ ఎక్కడా దొరకదు. ఈ ప్రేమ లోకంలో ఎక్కడా దొరకదు. యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద మాత్రమే ఈ ప్రేమ దొరికింది మనకి. ఎవరు ప్రేమించగలరు? నువ్వెవరో తెలియక ముందే నిన్ను ప్రేమించాడు, నీ జీవితకాలము ప్రేమించాడు, మరణం తర్వాత ప్రేమించాడంట. మరణించిన వ్యక్తులంటే ఎవరు లెక్క కడతారు? ఎవరు ఎంతకాలం గుర్తుంచుకుంటారు? కానీ ఈ ప్రేమ ఎలా ఉందంటే మరణం తర్వాత కూడా ప్రేమించాడంటే ఈ ప్రేమ యొక్క పొడవు ఎంత అంటే శాశ్వత కాలము. ఈ ప్రేమ యొక్క పొడవు శాశ్వత కాలము. దేవుణ్ణి ఎంతలా ఆరాధించాలి! ఇంతగా ఎవరు ప్రేమిస్తారు? భక్తిహీనుడిని ఇంతగా ప్రేమించడం ఏంటి? మనం ఇందాక చదువుకున్నాం, భక్తిహీనులుగా ఉండగానే ప్రేమించాడు దేవుడు అని అనుకున్నాం కదా. అయితే ఒక భక్తిహీనుడిని ఇంతగా ప్రేమించడం ఏంటి? ఇది నా యేసయ్యకు మాత్రమే సాధ్యం. భక్తిహీనుడు కూడా ఇలా ప్రేమించగలడు. ఆయన ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. శాశ్వత కాలము ఆ ప్రేమను చూపగలిగినటువంటి దేవుడు. 3వ మాట చూద్దామండి. దేవుని ప్రేమ యొక్క లోతు చూద్దాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 7వ మాట చదువుతారు. 7-8. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును? నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. చూడండి, ఇక్కడ దేవుని ప్రేమ యొక్క లోతు ఎంత అంటే మనుషులు వెళ్ళలేనంత లోతుల్లోకి దేవుని ప్రేమ రాగలదు. ఇక్కడ అంటాడు 7వ మాటలు ఏమంటాడంటే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పడుకొని ఉన్నను నీవు అక్కడను ఉన్నావు. అంటే పాతాళపు లోతుల్లో కూడా రాగలదు ఈ ప్రేమ. యోనా సముద్రంలో చేప మింగివేసింది. అయితే ఈ ప్రేమ ఏమైందంటే సముద్రపు దిగంతముల్లో కూడా వెళ్ళగలిగింది. యోనాను సురక్షితంగా కాపాడగలిగింది. ఇక్కడ అంటాడు, నేను ఆకాశమునకెక్కిన నువ్వు అక్కడనే ఉన్నావు, నేను పాతాళమందు పడుకొని ఉన్నాను నువ్వు అక్కడను ఉన్నావు. పాతాళానికి కూడా రాగలదంట. పాపం ఎంత ఘోరమైంది! అయితే ఆ పాపము మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే మనల్ని అగాధంలోకి నెట్టివేస్తుంది, చీకటిలోకి త్రోసివేస్తుంది, గాఢాంధకారంలోకి మనల్ని నెట్టివేస్తుంది. కానీ ఆ పాపంలో పడిపోయిన పరిస్థితుల యొద్దకు, ఆ గాఢాంధకారపు చీకట్ల యొద్దకు రాగలిగింది మన ప్రేమ. దేవుని ప్రేమ విడిచిపెట్లా. నువ్వు ఏ గోతిలోకి వెళ్ళిపోయావో, ఏ చీకట్లోకి వెళ్ళిపోయావో, ఏ లోతులోకి వెళ్ళిపోయావో ఆ లోతుల్ని వెతుక్కొని రాగలిగింది. దేవుని ప్రేమ యొక్క లోతు ఎంత! పాతాళమంతా లోతుల్లో కూడా రాగలిగింది ఆ ప్రేమ. ఒక వ్యక్తి నీళ్ళల్లో పడిపోయాడు.
ఆ వ్యక్తిని ఒకవేళ కాపాడాలంటే మనకు అది కుదిరినప్పుడు మనం కాపాడగలం, లేకపోతే మనం అతన్ని రక్షించగలము అన్న ఒక ఉన్నప్పుడు కాపాడగలం. కానీ ఆయనతో పాటు మనం కూడా మరణిస్తామంటే, అతని కొరకు ప్రాణం పెట్టాలంటే ఎవరు కాపాడగలుగుతారు? కానీ నా యేసయ్య నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన దిగిపోయాడు. పరలోకం అనే ఉన్నతమైన స్థానం నుండి నీ కొరకు నా కొరకు ఏమయ్యాడంటే ఆయన తగ్గించబడి దీనుడైపోయి రిక్తుడైపోయి ఆయన తను తాను తగ్గించుకొని అగాధపు లోతుల్లోకి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఎవరు రాగలుగుతారు? ఒక భయంకరమైన పాపిని చూస్తూ ఉన్నాం మనం ఈ మధ్యకాలంలో. చిన్నపిల్లల్ని మానభంగం చేసినటువంటి పరిస్థితులు కదా, తల్లిదండ్రులు ఏమన్నారంటే వీళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళని కాల్చేయండి, సూసైడ్ చేసేయండి అని చెప్పేస్తున్నారు. అంటే వారు కూడా క్షమించలేకపోతున్నారు. కానీ పాపం చేసి అపరాధం చేసి అగాధపు లోతుల్లోకి వెళ్ళిపోయిన నిన్ను నన్ను దేవుని ప్రేమ ఎలా వెతకగలిగింది? ఈ ప్రేమ సాధారణమైనది కాదు. ఈ ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉండట్లా. దేవుడికి ఎందుకు విధేయులు అవ్వట్లేదంటే ఆయన ప్రేమ ఏంటనేది అర్థం కావట్లా. అసలు మన పరిస్థితి ఏంటి? నువ్వు నేను ఎక్కడ పడిపోయాం, ఎక్కడ దిగజారిపోయాం, ఎక్కడ పడిపోయిన స్థితిలో దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. ఈ ప్రేమ యొక్క లోతును మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ మాట చదవండి. 5:20 అండి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. చాలండి. ఎవరైనా మంచివారి కోసం చనిపోవచ్చంట, నీతిమంతుని కొరకు చనిపోవచ్చంట, గొప్పవారి కొరకు చనిపోవచ్చంట. కానీ అనీతిమంతులమైనటువంటి పాపులమైనటువంటి మన కొరకు చనిపోవడం ఏంటి? దేవుడు ఇంతలా ప్రేమించాడు. మన భక్తిహీనత అంతా మనకు తెలుసు. అలాంటి భక్తిహీన పరిస్థితుల యొద్ద దేవుడు మనల్ని ప్రేమించాడు. ఒక్కోసారి మన యొక్క భక్తిహీనమైన జీవితాన్ని బట్టి మనకే అసహ్యం వేస్తూ ఉంటుంది. ఏంటి ఇంత భక్తిహీనంగా జీవిస్తున్నామేంటి? రక్షించబడి కూడా మారు మనసు పొందుకోడు. ఒక్కోసారి మన జీవిత విధానాన్ని మనం చూసినప్పుడు, మనలో ఉన్నట్టు లోపాలు చూసినప్పుడు ఏంటి నేను ఇలా అవుతున్నానంటే మనకు మీద అసహ్యం వేస్తూ ఉంటుంది. కానీ దేవుడు అసహ్యపడలా. దేవుడు అసహ్యపడలా. ఆయన మన జీవితం అంతా తెలుసు ఆయనకి, మన విధానాలన్నీ తెలుసు. అయినప్పటికీ ప్రేమించాడట. లోతుల్లోకి దిగి వచ్చాడు. గాఢాంధకారపు చీకట్లో లోతుల్లోకి ఆయన ప్రేమ చేరగలిగింది కనుక నువ్వు నేనేమయ్యామంటే లేవనెత్తబడ్డాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ మాట చూడండి. కావున చదవండి అంటే 2వ అధ్యాయం 7వ మాట. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. చాలండి. ఏమయ్యాడంటే ఉన్నతమైన వాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహాకాశముల్లో ఆయన ఉండగలిగినటువంటి దేవుడు ఏమయ్యాడంటే నా పాపం కొరకు, పాపపు లోతుల్లో నుండి నిన్ను నన్ను లేవనెత్తడం కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకొని దీనుడై రిక్తుడై ఈ భూమి మీదకి రాగలిగాడు. ఆయన ఈ లోతుల్లోకి వచ్చాడు. నువ్వు నేను పడిపోయిన ఈ పరిస్థితుల యొద్దకు వచ్చాడు. ఎంత ప్రేమించాడు! దేవుని ప్రేమ సాధారణమైనది కాదు. నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మనుషులు ప్రేమిస్తారేమో, కానీ నీ దిగజారుతనం వద్ద, పడిపోయిన పరిస్థితుల యొద్ద దేవుడు మాత్రమే ప్రేమించగలడు. కానీ ఆ దేవుడినే మర్చిపోతున్నాం మనం. మనుషుల కొరకు దేవుని మర్చిపోతా ఉన్నాం. లోక సంబంధమైన పరిస్థితుల కొరకు దేవుని మర్చిపోతున్నాం. కానీ నువ్వు ఏమీ లేక రిక్తుడై నిలబడ్డప్పుడు నిన్నుగా ప్రేమించగలడు. నీ దగ్గర ఏదీ లేదని చెప్పగలిగినప్పుడు, ఉన్నప్పుడు ఏమీ లేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు మాత్రమే ప్రేమించగలడు. ఎవరు ప్రేమించరు, ఎవరు నీ వద్దకు రారు. దేవుని ప్రేమ యొక్క లోతు ఎంత అంటే అగాధపు లోతుల్లోకి నిన్ను నన్ను వెతకడానికి వచ్చినంత. చివరి మాట చూద్దాం. దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తును కూడా చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 6వ మాట చదువుతారా? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము. చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చాలండి. ఈ ప్రేమ యొక్క ఎత్తు ఎంత అంటే, దిగజారిపోయి పడిపోయి పాపంలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడంటే ఎత్తైన స్థానంలో తనతో కూడా నిలవబెట్టగలిగినంత, ఎత్తైన స్థానంలో నిన్ను నన్ను నిలవబెట్టేంత ప్రేమ అంటది. ఎక్కడ? పాపం చేసి అపరాధం చేసి దేవునికి దూరం అయిపోయి అగాధపు లోతుల్లో ఉన్న నిన్ను నన్ను తీసుకొచ్చి క్రీస్తుతో కూడా ఆ పరలోకంలో ఎత్తైన స్థానంలో నిలవబెట్టేంత ప్రేమ అంట. ఎంత గొప్ప ప్రేమ! ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, నిజంగా నేను పరలోకం వెళ్తానా? దేవుడు ఖచ్చితంగా తీసుకెళ్తాడు, ఆయన సమర్థుడు. కానీ మన జీవిత విధానాన్ని బట్టి, మనం నడిచే నడతను బట్టి మనకే అనుమానం వస్తుంది. కానీ దేవుడికి అటువంటి అపనమ్మిక లేదు. నువ్వు నేను అందరూ రక్షించబడాలని, నువ్వు నేను ఖచ్చితంగా నిన్ను నన్ను పరలోకంలో ఎత్తైన ఉన్నతమైన స్థానంలో ఆయన ప్రేమతో నిన్ను నన్ను నిలవబెట్టాలని ఆయన ప్రేమించాడు. ఆయన అనుమాన పడలా. ఒకవేళ నీకు నాకు అనుమానం ఉందేమో, కానీ ఆయన ఎలాంటి అనుమానం లేదు ఆయనకి. ఎత్తైన స్థానంలో నా పిల్లలను నిలవబెట్టాలి. ఎంత ఉన్నతమైన ప్రేమ, ఎంత ఎత్తైనటువంటి ప్రేమ ఇది! చూడండి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 11వ మాట చదువుతారా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చాలండి. ఆయన కృప ఎంత అధికం అంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా ఉందంట. అంతగా ప్రేమించాడంట. ఆకాశం అంత ప్రేమ. ఆకాశాన్ని ఎలా కొలవగలరు? ఆకాశాన్ని కొలవడానికి కాంతి సంవత్సరాలతో కొలుస్తారు ఆకాశాన్ని. ఇన్ని కాంతి సంవత్సరాలు అని చెప్తారు. ఇంకా పైకి వెళ్ళినప్పుడు కొలవలేమేమో, కానీ ఒకవేళ ఆకాశాన్ని కొలవచ్చేమో, కానీ దేవుని ప్రేమను కొలవలేము. దేవుని ప్రేమ అంత ఉన్నతమైనది. అంత ఉన్నతమైనది కనుక ఆ ప్రేమ భక్తిహీనులమైన నిన్ను నన్ను ప్రేమించింది, బలహీనమైన నిన్ను నన్ను ప్రేమించింది, గర్విష్ఠులమైనటువంటి నిన్ను నన్ను ప్రేమించింది, ఆయనకి అవిధేయులమవుతామని తెలిసి కూడా ప్రేమించింది. ఎంత ప్రేమ! ఇది సాధారణమైనటువంటి ప్రేమ కాదు. ఒక విశ్వాసి అంతరంగంలోంచి ఆరాధన పుట్టుకు రావాలి. దేవా, ఇంతగా ప్రేమించావా? ఇంత ఎత్తైన ప్రేమ ఎక్కడో పడిపోయి, ఎక్కడో అగాధంలో, ఎక్కడో చీకట్లో ఉన్న నన్ను తీసుకువెళ్ళి ఉన్నతమైన స్థానంలో ఆ పరలోకంలో నీతో పాటు కూర్చుండబెట్టగలవా? నీ ప్రేమ యొక్క ఎత్తు ఎంత ఆరాధించినప్పటికీ మనం రుణస్థులమే. ఆయన ప్రేమ సాధారణమైనది కాదు. ఇన్ని లక్షణాలు ఆయన ప్రేమలో ఉన్నాయి కనుక, ఇన్ని గుణ లక్షణాలు ఉన్నాయి కనుక నా పాపానికి సరిపోయింది. ఈ ప్రేమ యొక్క ఇంత భారమైన ప్రేమ కనుక నా పాపానికి సరిపోయింది. తన ప్రాణాన్ని పెట్టి మరణాన్ని అనుభవించి నేల మట్టు కొంగాడు ఆయన. ఉన్నతమైన వాడు, ఎత్తైన స్థానంలో ఉండవలసిన వాడు ఆయన ఏమయ్యాడంటే నా కొరకు ఆయన దిగొచ్చేసాడు. ఏమీ లేని వాడిగా, రిక్తుడిగా, దీనుడిగా అయిపోయాడు. కానీ ఆ దీనత్వాన్ని ధరించడానికి మనం ఇష్టపడం, ఆ తగ్గింపును ధరించడానికి ఇష్టపడం, ఆ లోబడ్డానికి క్రీస్తు ప్రేమ ఏ విధంగా లోబడిందో ఆ లోబడ్డానికి మనం ఇష్టపడం. కానీ ఆ ప్రేమ, ఉన్నతమైనటువంటి ఆ ప్రేమ, గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఆ ప్రేమ నీ కొరకు నేల మట్టు కొంగేసింది. దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తాం. ఎంత ఆరాధించినప్పటికీ కూడా మనం రుణస్థులమే. ఆ పరలోకంలో ఉన్నతమైన స్థానంలో నిన్ను నన్ను ఎత్తైన స్థానంలో నిలవబెట్టడం కొరకు ఆయన నేల మట్టు కొంగాడు.
ఇప్పుడు దేవుణ్ణి ఎంతగా ఆరాధిద్దాం. ఒక్కటే, దేవా ఇంతగా ప్రేమించింది ఒక భక్తిహీనున్నా, ఇంతగా ప్రేమించింది ఒక పాపినా, ఇంతగా ప్రేమించింది ఒక అవిధేయుడినా, ఖచ్చితంగా ఆయన పాదాల చెంతకు వద్దాం, ఆరాధన చేద్దాం.